మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? నేను ఈ పిఐ పోర్టల్లో రెండిట్లో పనిచేశానండి. చేస్తున్నాను బేసిక్ గా. సో నెట్వర్క్ పిఐ పోర్టల్ ఈపీ పోర్టల్లో పనిచేశారా? పోర్టల్ అండ్ పిఐ రెండిట్లోనూ. నేను అంటే బేసిక్ గా నేను లీడ్ ఆర్కిటెక్ట్ రోల్ లో ఉన్నాను. 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నేను జావా డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ నాది. సో బేసిక్ గా ఈ హానా స్టూడియోలు ఇవన్నీ అంటే ఎక్లిప్స్లు ఇవన్నీ అర్థం అవుతాయి తొందరగా. సో అంటే ఏం చేయాలో తెలియాలి కానీ టూల్స్ అర్థం అవుతాయి. యాక్చువల్గా హన్నా ఇప్పుడు మార్కెట్ లో చాలా బాగుందండి. యాక్చువల్గా మీకు యూఎస్ లో మీకు చూసే ఉంటారు, దీనికి ఫుల్ బూమ్ ఉంది. ఎందుకంటే ఎస్ఎఫ్పి వాడు ఓన్ డేటాబేస్ అనమాట. దీంతో పాటు చాలా డేటాబేస్ వచ్చాయి ఇన్ మెమరీతో పాటు. ఇప్పుడు ఈవెన్ దో ఎస్ఎఫ్పి ఇట్స్ ఓన్ డేటాబేస్ కదా. సో యాక్చువల్లీ ఎవ్రీవన్ ఇస్ మైగ్రేటింగ్ టు దిస్ డేటాబేస్. ఇప్పుడు బేసిక్ గా నేను ఎక్కడ వెళ్ళినా కూడా దీన్ని ఏంటి బీడబ్ల్యూతో బైండ్ చేస్తున్నారు అంటే మైగ్రేట్ చేయాలి డేటా అక్కడి నుంచి ఇక్కడికి, కరెక్టే కదా? అది మరి ఎందుకు అంత క్లోజ్ కనెక్షన్ కొరిలేషన్ అని ఉందా? మీరు బీడబ్ల్యూలో పని చేసేవాళ్ళ అండి? నేను లెట్ మీ టెల్ మై సెల్ఫ్ అండి. సో నాకు యాక్చువల్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఎస్ఏపీలో. సో అండ్ అన్ని ఎంఎస్సి కంపెనీస్లో వర్క్ చేశాను, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్ చేశానండి. లైక్ లివాయిస్ అండ్ ఇప్పుడు కరెంట్ జీ పనిచేస్తున్నాను. సో నా డెస్క్టాప్ కనిపిస్తుందా మీకు? నాకు కనిపిస్తుంది. జీ ఏమిటి? లైటింగ్ ఎనర్జీ? జీ లైటింగ్ అండి. ఓకే. మరి నేను నాకు తెలుసు జీ అంటే నాకు ఎవరు తెలియదు, లోపల పనిచేసేవాళ్ళు. ఎక్కడ ఉందో తెలుసు అని చెప్పి. క్లీవ్లాండ్ లో ఉంటుంది అండి. అది క్లీవ్లాండ్ లో ఉంటుంది. ఇది నేను అట్లాంటాలో జీ పక్కనే ఉంటాను నేను. జీ ట్రాన్స్పోర్టేషన్ జీ. ఓకే ఓకే. సో కూల్ అండి. సో మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో రిలేషన్ బిట్వీన్ హనా అండ్ బీడబ్ల్యూ అంటే, ఇప్పుడు బీడబ్ల్యూ దేనికి వాడతామంటే రిపోర్టింగ్ పర్పస్ వాడతామండి. సో ఇప్పుడు వెరీ బిగ్ క్లయింట్ ఉంటాయి లైక్ జిఎల్ఎల్ అండ్ లైక్ జీ పెద్ద కంపెనీస్ ఆల్మోస్ట్ 20 TB డేటా ఉన్నది అనుకోండి. ఈసీసీ ప్రొడక్షన్ అంటే మీకు ఈ ఎస్ఏపి గురించి ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఈసీసీ సపోజ్ ఈసీసీ తీసుకుంటే ఈసీసీకి 20 TB ఉంటుందండి పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మినిమం ఉంటుంది. సో ఈ 20 TB డేటాని మీకు ఈసీసీ వచ్చి ఓఎల్టీపీ అవుతుంది, అదేమో బీడబ్ల్యూ ఓఎల్ఏపీ అవుతుంది. సో అది రిపోర్టింగ్ పర్పస్ అండ్ ఏంటంటే డేటాని ఈసీసీ నుంచి తెచ్చుకొని రిపోర్ట్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక రిలయన్స్ తీసుకోండి, రిలయన్స్ లో పర్ డే ఎంత జరిగింది ట్రాన్సాక్షన్ అంతా కనుక్కోవాలంటే బీడబ్ల్యూ వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేస్తారండి. సో ఇప్పుడు ఏరియా వైజ్ తీసుకుంటారు, లాస్ట్ 4 years హిస్టరీ తీసుకుంటారు, అప్పుడు అనలైజ్ చేస్తారు, చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఇదే ఆఫర్ పెడితే ఎంత జరిగింది బిజినెస్, ఇయర్ ఎంత జరిగింది, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారండి. సో దీనంతటినీ రిపోర్టింగ్ అంటారు. సో ఈ రిపోర్టింగ్ చేయాలంటే డేటా అట్ ద మూమెంట్ డేటా కూడా నాకు కావాలి. అది మెయిన్ బీడబ్ల్యూ రిక్వైర్మెంట్ అండి. సో అట్ ద మూమెంట్ డేటా మీకు ఈసీసీ నుంచి పుల్ చేసుకోవాలంటే మంచి స్టామినా ఉన్న హై అవైలబిలిటీ ఉన్న సిస్టమ్స్ కావాలి మనకు. ఇంతకు ముందు ఉన్న ఒరాకిల్ డేటాబేస్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ కానీ అండ్ మ్యాక్స్ డిబి కానీ ఇవన్నిటికి ఏంటంటే ఇన్ మెమరీ కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు హనాకి వచ్చేప్పటికి హనా ఇస్ కంప్లీట్లీ ఇన్ మెమరీ కాన్సెప్ట్ అండ్ కాలమ్ వైజ్ కాన్సెప్ట్ అండి. సో డిఫరెన్స్ బిట్వీన్ అదర్ డేటాబేస్ అండ్ దిస్ డేటాబేస్ అంటే, మీకు అదర్ డేటాబేస్ లో 5 seconds తీసుకుంది అనుకోండి ఒక ట్రాన్సాక్షన్, ఇది వచ్చి 5 nanoseconds లో మీకు రెస్పాన్స్ వస్తుందండి. సో దీనికి అంటారు కదా బేసిక్ గా మీరు బేసిక్ గా మనం మాట్లాడుకుంటే హనాలో రో బేస్డ్ చేయొచ్చు, కాలం బేస్డ్ చేయొచ్చు అంటారు కదా, రెండు చేయొచ్చు అంటారు కదా బేస్డ్ ఆన్ డిజైన్, అంతే కదా? అవునండి అవునండి, రెండు చేయొచ్చు. కాకపోతే మెయిన్ ఏంటంటే హనా స్టామినా ఏంటంటే కాలంలో స్టోర్ చేసుకుంటుంది. ఏ అదర్ డేటాబేస్ కాలం లేదు. ఇప్పుడు ఒరాకిల్ కలిసి ఇన్ మెమరీలోకి వచ్చింది, లేటెస్ట్ ఒరాకిల్ కూడా కాలం స్టోరేజ్ కి వచ్చేసిందండి. కాలం స్టోరేజ్ ప్రీవియస్ గా సైబేస్ అనే డేటాబేస్ ఉంది, చాలా డేటాబేస్
చాలా డేటాబేస్లు ఉన్నాయండి. సపోజ్ మీరు ఎస్ఏపి మెయిన్ స్టామినా ఏంటంటే ఎస్ఏపికి మెయిన్ స్టామినా ఏంటంటే ఎస్ఏపికి రిచ్ సెట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయండి. అదర్ డేటాబేస్ కి రిచ్ సెట్ ఆఫ్ మాడ్యూల్స్ లేవు, ఇంటర్ కనెక్టివిటీ లేవు అదర్ మాడ్యూల్స్ కి, లైక్ ఆయిల్, గ్యాస్, ఎస్సిఎం, ఇవన్నీ వీటికి ఇంటర్ కనెక్టివిటీ లేదు. అందుకే హనా ఏంటంటే వాడు ఓన్ డేటాబేస్. ఇంతకుముందు ఎస్ఏపికి డేటాబేస్ లేదు, ఓఎస్ లేదండి. చిన్న చిన్నగా గ్రో అవుతున్నాడు వాడు ఏంటంటే అదర్ డేటాబేస్ మీద డిపెండ్ అయ్యేదానికన్నా నా ఓన్ డేటాబేస్ బిల్డ్ చేసుకొని నేను పాపులర్ అయితే నాకు 10 రూపాయలు డబ్బులు వస్తాయి కదా, అందుకని అలాగా గ్రో అవుతున్నాడు అనమాట. అర్థమైంది కదా మీకు? అందుకే మార్కెట్ లో వాడి సొల్యూషన్స్ కూడా వాడే ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ ఎస్ఏపీలో మీకు ఏదైనా ఇష్యూ వస్తే ఎస్ఏపీ మెసేజ్ ఇస్తే వాడు కనెక్ట్ అవుతాడు సిస్టమ్ కి. అదే హనా డేటాబేస్ వాళ్ళ డేటాబేస్ ఉందనుకో, మీ ఈవెన్ దో మీకు సపరేట్ ఇంకొక కాంట్రాక్ట్ తీసుకోనక్కర్లేదు, సపరేట్ ఇంకొక సపోర్ట్ టీమ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాటి టీమ్ హెల్ప్ చేస్తారు మీకు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. అవునండి, నేను ఈ ఎస్ఏపి ప్యాటర్న్స్ 15 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. కరెక్టే మీరు చెప్పేది. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు హానా జాబ్కి వెళ్ళినప్పుడు మీకు బీడబ్ల్యూ రావాల్సిన అవసరం ఉందా లేదా? ఉందండి, కంపల్సరీ కావాలి. బీడబ్ల్యూ మెయిన్లీ, హనా ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ బీడబ్ల్యూ అండి. ఓకే, మీరు ఎస్ఏపి సూట్ ఫర్ హనా అయితే S4 హనా అనే ఇప్పుడు లేటెస్ట్ అండి. ఇప్పుడు మార్కెట్ లో S4 హనా మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఓన్లీ ఫర్ బీడబ్ల్యూ కి డెవలప్ హనాని డిజైన్ చేశాడండి. అంటే ఇప్పుడు ఎందుకంటే బీడబ్ల్యూ నేను తెలుసు అంటే మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు పని చేస్తున్నారు బీడబ్ల్యూ అండ్ హానా మీద. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ఫోక్యూబ్లు ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు సేమ్, కాకపోతే కొద్దిగా సిమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఏవో క్రియేట్ చేసి ఏవో చేస్తున్నాము, అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు అంటున్నారు. ఇప్పుడు హానా మీద అయినా మామూలుగా అయినా కొద్దిగానే డిఫరెన్స్ ఉంది చేసే అప్రోచ్ లో. అప్పుడు మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటి? ఇప్పుడు మనం చేసే దాంట్లో బీడబ్ల్యూ ఎందుకు కావాలి? టేబుల్ తీసుకొచ్చి ఆ డేటాను తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు రిపోర్ట్ జనరేట్ చేయగలిగితే హనా స్టూడియోలో నేను ఎందుకు బీడబ్ల్యూ రావాల్సిన అవసరం ఏంటి? సో మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనా ఏంటంటే హై అవైలబిలిటీ అండ్ అనలిటికల్ పర్పస్ కోసం హనా వాడుతున్నామండి. హై అవైలబిలిటీ అంటే మీరు అదర్ డేటాబేస్ లో 5 సెకండ్స్ తీసుకునే ఒక ట్రాన్సాక్షన్ కూడా 5 సెకండ్స్ తీసుకుంది అనుకోండి, ఇక్కడ 5 నానో సెకండ్స్ తీసుకుంటుంది. అంత ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ హనాలో. హనాలో ఎందుకు అంత ఫాస్ట్ గా ఉంటుంది అంటే కంప్లీట్లీ అప్లికేషన్ వచ్చి మీకు ర్యామ్ లోనే ఉంటుంది. ర్యామ్ ఆల్మోస్ట్ 256 GB 512 GB ర్యామ్స్ ఉంటాయండి హనా సర్వర్ లో. ఇప్పుడు సపోజ్ నా సిస్టమ్ లో చూస్తే మీకు హనా సిస్టమ్ చూపిస్తాను. ఇది మా ప్రొడక్షన్ సిస్టమ్ అండి. ఇది హనా స్టూడియో అంటారు. ఇది హనా స్టూడియో. ఒక నిమిషం అండి, వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టు సెషన్ వద్దని చెప్పండి వాళ్ళకి. హలో, రికార్డ్ చేయొద్దు అండి, ఇది యాక్చువల్గా చాలా కాంప్లైంట్స్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకనే చెప్తున్నా వద్దు. ఏమంటే ఎందుకంటే నేను రియల్ టైమ్ సర్వర్స్ మీద చూపిస్తాను మీకు. ఇవి హైలీ నేను కాదు రికార్డ్ చేసేది, వాళ్ళు చేస్తున్నారు. SBR ట్రైనింగ్స్ వాళ్ళు చేస్తున్నారు. చేయొద్దని చెప్పండి ఒకసారి. హలో నాయుడు గారు, మీరు లైన్ లో ఉన్నారా? మీరు రికార్డ్ చేయొద్దండి, రికార్డ్ ఆఫ్ చేసేయండి. ఓకే ఓకే, స్టార్ట్ చేస్తాను. ఓకే కానీ సురేష్ గారు, సో చూసారంటే నేను ఫస్ట్ టైం గో టు మీటింగ్ అటెండ్ అవుతున్నాను. ఇంతకుముందు నేను యాక్చువల్లీ స్కైప్ లోనే చెప్పేవాడిని. సో నాకు తెలియదు నాకు మంచి పద్ధతి కాదు అది రికార్డ్ చేయడం యాక్చువల్ గా. ఓకే, అందుకే నేను చూసే చెప్తున్నాను. నో ప్రాబ్లం అండి. సో యాక్చువల్లీ హైలీ సెక్యూర్ అండ్ మాకు తెలుసుంటది కదా, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి. ఈ యూఎస్ వాళ్ళు ఎలా ఉంటాయంటే